పెన్షన్ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వబడుతుంది. అది కూడా 4000 రూపాయలు మీ ఇంటికి తెచ్చివ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వము 3000 తెచ్చిస్తుందో అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాక ఈ నెల, పోయిన నెల ఏప్రిల్, మే ఈ నెలకు కూడా కలిపి 4000 లెక్కన మీకు జూలైలో ఇవ్వడం పడుతుంది. ఇంకొకటి, రైతాంగానికి పెద్దపీట వేయగలని ఉద్దేశంతోనే రైతాంగానికి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలము 6,500 13,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ 20,000 ఇచ్చి ట్రాక్టర్లు అయితేనేముంది, హార్వెస్టర్స్ అయితేనేముంది, పైపులు అయితేనేముంది, వగైరా పనిముట్లు కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. అప్పుడులో గోకుల్ షెడ్స్ కూడా కట్టడం జరిగింది సబ్సిడీ మీద. మళ్ళా తిరిగి గోకుల్ షెడ్స్ కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మహిళలకు పెద్దపీట వేసినది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రతి మహిళకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల దాటిన వాళ్ళకే ఇస్తున్నాడు 18,000. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి మహిళ అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ కూడా 18,000 అంటే నెలకు 15,000, 1,500 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మహిళల కోసమని ఉచిత బస్సు ప్రయాణం, ఆర్టీసీలో ఎక్కడికైనా తిరగడానికి ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బీసీలకైతే ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకురావడం జరుగుతుంది. బీసీలకున్న కార్పొరేషన్లకు సమృద్ధిగా నిధులు ఏర్పాటు చేసి బీసీలను ఆదుకోవడానికి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యువతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే మొదటి సంతకము డిఎస్సి మెగా సంతకము చంద్రబాబు నాయుడు గారు 2 నెలల లోపలనే చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్, కానీ ఏ సంవత్సరము జాబ్ క్యాలెండర్ లేదు. యువతకు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసినటువంటి ఇటువంటి రాక్షస పాలన జగన్కు చర్మగీతం బట్టి యువత రేపు భారీ మెజారిటీలో తెలుగుదేశం పార్టీ గెలిపించినాక ప్రతి సంవత్సరము 4 లక్షల ఉద్యోగాలు అదనంగా క్రియేట్ చేస్తారు. అంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు పెట్టుబడిదారులు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి మనకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉదాహరణకు మన సంగడంచెల్లని మన చంద్రబాబు నాయుడు గారు జైన్ ఇరిగేషన్ కంపెనీ ఎక్కడేమి వగైరా పెట్టడం జరిగింది. ఇవల్ల కంపెనీలు రావాలంటే రాక్షస పాలనలో రావు. అది కేవలము ఒక మంచి విజనరీ నాయకుడైనటువంటి మన చంద్రబాబు నాయుడు పాలననే వస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నానమ్మా. అదేవిధంగా మైనారిటీ సోదరులకు కూడా 4,000 రూపాయలు పెన్షను 50 ఏళ్లకే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మైనారిటీలకు తోఫాలు అయితేనేముంది, పెళ్లి కానుకలు అయితేనేముంది, దుల్హానియా స్కీమ్స్ అయితేనేముంది, అవన్నీ కూడా మళ్ళా అమలు చేసి అదేవిధంగా మన హాజ్ పిల్గ్రిమేజ్ పోయిన ముస్లిం సోదరులకు కూడా 1,00,000 రూపాయలు తెలుగుదేశం ఇవ్వడం జరుగుతుంది మక్కా పోవడానికి. అదేవిధంగా ప్రతి ముస్లిం సోదరునికి లోన్ కూడా శాంక్షన్ చేసి వడ్డీ లేని లోను 5 లక్షలు ముస్లిం సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ముస్లింలకు మసీదులకు రిపేర్ చేయడానికి కూడా ప్రతి సంవత్సరము 60,000 ఇవ్వడానికి మనము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముస్లిం సోదరులకు, మౌజులకు, ఇమాంలకు ఇప్పుడు ఇచ్చే సరిపోవని 5,000, 10,000 తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. దయచేసి మీరల్లా గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ బీజేపీతో, పవన్ కళ్యాణ్తో పొత్తు కల్పించింది. ఈ రాక్షస పాలనకు చర్మగీతం పట్టించి రేపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే సెంటర్ల నుంచి బీజేపీ ప్రభుత్వం రాబోతున్న సెంటర్ నుంచి సమృద్ధిగా నిధులు సేకరించడానికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన కేసుల గురించి మోడీకి కాళ్ళు సన్నాయి ఒత్తులు వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి కూడా పొరపాటున నమ్మకుండా
రేపు మన పిల్లలకు మనకు మంచి భవిష్యత్తు కావాలంటే అది ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యపడుతుంది. దయచేసి మీ అమూల్యమైన ఓటును ఆలోచించుకొని మళ్ళా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి పోయినసారి చేసిన పొరపాటును సరిదిద్దుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలమ్మా.